ఈ వీడియోలో లా కోర్సెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మెయిన్గా ఎవరైతే ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కావచ్చు, బీటెక్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మీరు లా కోర్సెస్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోలో కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఒక 4 to 5 ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ మనకు ఈ లా కోర్సెస్ చేయాలంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, ఎన్ని కాలేజెస్ ఉంటాయి, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే లా కంపల్సరీ ఎల్ఎల్బి కావచ్చు, ఎల్ఎల్బి తర్వాత ఎల్ఎల్ఎం కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఎవరైతే మన తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో ఎవ్రీ ఇయర్ మనకు తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మ్యాండేటరీగా ఈ లా ఎగ్జామ్ రాసి మీరు కౌన్సిలింగ్ ద్వారా మీకు ఏదో ఒక కాలేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ తెలంగాణ లా సెట్ రాసి మీరు క్వాలిఫై అయిన తర్వాత ఎలాంటి కోర్సెస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారంటే మనకి ఇక్కడ 3 కోర్సెస్ ఉంటాయండి. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి 5 year ఎల్ఎల్బి, సెకండ్ కోర్స్ వచ్చేసి 3 year ఎల్ఎల్బి ఉంటుంది. సో ఈ ఎల్ఎల్బి తర్వాత ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో అంటే పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఎల్ఎల్ఎం ఉంటుంది. సో 5 year ఎల్ఎల్బికి ఎవరు ఎలిజిబుల్, 3 year ఎల్ఎల్బికి ఎవరు ఎలిజిబుల్, ఎల్ఎల్ఎంకి ఎవరు ఎలిజిబుల్ అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ కోర్సెస్ వచ్చేసి 3 కోర్సెస్ని వాళ్ళు ఈ తెలంగాణ లా సెట్ రాసిన వాళ్ళకి 3 కోర్సెస్ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఈ కోర్సెస్కి ఎవరు ఎలిజిబుల్, సో అవి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 5 year ఎల్ఎల్బి ఫస్ట్ చెప్తాను. సో ఎవరైతే 5 year ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో మీకు మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. సో ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా మీరు అప్లికేబుల్ అండి. సో ఇంటర్మీడియట్ మినిమం ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్కి ఈక్వివాలెంట్ అంటే డిప్లొమా చేసి ఇప్పుడు లా కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, డిగ్రీ చేసి 5 year ఎలిజిబిలిటీ చేద్దాం అనుకున్నా కూడా అందరు ఎలిజిబుల్. జస్ట్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 5 year ఎల్ఎల్బి కాబట్టి 5 years కోర్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 3 year ఎల్ఎల్బి. సో ఈ 3 year ఎల్ఎల్బికి మీరు ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ అంటే మీరు డిగ్రీ ఆర్ బీటెక్ ఏదో ఒక గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ 3 year ఎల్ఎల్బికి ఎలిజిబుల్ ఉంటుంది. అది 3 years కోర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ తర్వాత 3 years ఎల్ఎల్బి చేయాలి, బీటెక్ తర్వాత చేసేవాళ్ళు బీటెక్ తర్వాత 3 years చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎల్ఎల్బికి సంబంధించిన కోర్సెస్. 3 year ఎల్ఎల్బి ఉంటుంది, 5 year ఎల్ఎల్బి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎల్ఎం. సో ఈ ఎల్ఎల్ఎం ఎవరు వేస్తారంటే ఎవరైతే ఇప్పుడు ఇంటర్ తర్వాత 5 year ఎల్ఎల్బి చేసిన వాళ్ళు కావచ్చు, డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత 3 year ఎల్ఎల్బి చేసిన వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే మళ్ళీ మీరు ఎల్ఎల్ఎం రాయాలి. సో ఎల్ఎల్ఎం రాసి మీరు 2 years ఎల్ఎల్ఎం కంప్లీట్ చేయాలి. సో ఇవి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ లా ఎంట్రన్స్ రాయాలంటే మీరు ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇప్పుడు చెప్పాను, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, దాంట్లో మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో మీకు మినిమం మార్క్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అలో చేస్తారు, లేదంటే నాట్ ఎలిజిబుల్ అండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎనీ ఇంటర్మీడియట్ ఏదో ఒక క్వాలిఫికేషన్ వాళ్ళు మీకు కేటగిరీ పరంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. అంటే మినిమం ఆ మార్క్స్ వస్తేనే మీరు లా సెట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీకు మినిమం 45% ఆఫ్ మార్క్స్ రావాలి. సో మీరు ఇంటర్తో అప్లై చేస్తే ఇంటర్లో 45%, డిగ్రీతో చేస్తే డిగ్రీలో, బీటెక్తో చేస్తే బీటెక్. సో మినిమం 45% మార్క్. ఇప్పుడు ఇంటర్లో మీకు 450 అబోవ్ ఉంటేనే ఎలిజిబుల్. సో అదే మీరు బీటెక్ డిగ్రీ కావచ్చు, మీకు వచ్చిన జీపీఏని పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసి 45% అబోవ్ ఉంటేనే ఈ ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎలిజిబుల్. అదే బీసీ వాళ్ళు 42% రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40%. సో మీరు ఇంటర్తో అప్లై చేస్తే 40%, డిగ్రీ ఆర్ బీటెక్తో అప్లై చేస్తే 40%. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే 3 year ఎల్ఎల్బి చేస్తున్నారో సపోజ్ మీకు డిగ్రీ కావచ్చు, బీటెక్లో ఈ పర్సంటేజ్ లేకపోతే మీరు పీజీ చేసి ఉంటే పీజీలో అయినా ఈ పర్సంటేజ్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ డిగ్రీ బీటెక్తో ఉండి పర్సంటేజ్ లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఈ మినిమం పర్సంటేజ్ ఉండి అప్పుడు మీరు 3 year కావచ్చు, 5 year కావచ్చు ఏదన్నా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 4th పాయింట్ నోటిఫికేషన్. సో ఇప్పుడు మీరు ఎలిజిబిలిటీ తెలుసుకున్నారు, సరే మీకు ఇంట్రెస్ట్ ఉంది, సో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సో తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు
తెలంగాణ లాసెట్ 2025కి సంబంధించిన ఎప్పుడు వస్తుంది అంటే మనకు మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ దోస్ హూ వాంట్ టు డూ LLB అని వస్తుంది. అప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. సో మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఒక 3 స్టెప్స్లో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత అప్లై ఎవరైతే చేసుకున్నారో దాని తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో కూడా మనకు మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫైయింగ్ నేచర్ అన్నీ ఉంటాయి. అందులో క్వాలిఫై అయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో మీకు నచ్చిన కాలేజెస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది. దాని తర్వాత మీరు కాలేజ్లో వెళ్ళాలి. సో ఇది థర్డ్ స్టెప్. సో అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు మీ ర్యాంక్ బట్టి, మీ కేటగిరీ బట్టి, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ బట్టి మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మీకు నోటిఫికేషన్ నుంచి కాలేజ్ వరకు ఈ ప్రాసెస్ ఉంటుంది. సో ఇవి 4 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిస్తే మనకు సరిపోతుందండి. సో ఎవరైతే LLB చేద్దాం అనుకుంటున్నారో, ఇంటర్ తర్వాత కావచ్చు, డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, మీరు తెలంగాణ లాసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే మీరు రెగ్యులర్ మోడ్లో అయినా లేదంటే మీరు మేనేజ్మెంట్ ద్వారా అయినా మీరు కంపల్సరీగా ఈ ఎగ్జామ్ రాసి ఉండాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు 5th పాయింట్ వచ్చేసి మన ఛానల్ ద్వారా మీకు కొన్ని గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా బెస్ట్ కాలేజ్ సజెషన్ అంటే మీరు ఏ లా కాలేజ్లో చదవాలి, మంచి లా కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చినా మీకు పక్కా లా సీట్ రావాలంటే ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఆల్రెడీ ప్రీవియస్ 2024 వాళ్ళకు చాలామందికి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. చాలామందికి మంచి మంచి కాలేజ్ కూడా వచ్చాయి. సో అలాంటి టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ సిలబస్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఎలాంటి బుక్స్ చదవాలి, సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, సో అలాంటి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో మీరు అప్లై చేసిన నుంచి ఏదైతే మనకు అప్లై చేయమంటారో అక్కడ నుంచి మీకు లాస్ట్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు ప్రతిదీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎవరైతే లాసెట్ ద్వారా 3 ఇయర్ కావచ్చు, 5 ఇయర్ LLB ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అండ్ LLB ఫైనల్ ఇయర్ వాళ్ళు మీరు LLM చేద్దాం అనుకుంటున్నారో, ఈ తెలంగాణ లాసెట్ 2025లో మీరు రిజిస్టర్ అయిన తర్వాతనే ఈ కోర్సెస్కి మీరు ఎలిజిబుల్ అవుతారండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ ఎవరైతే లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో. సో వీటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా పర్సనల్ డౌట్స్ ఉంటే మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.